ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ దగ్గర గోదావరి ఉధృతి గంట గంటకు పెరుగుతూ వస్తుంది. గోదావరి నీటి మట్టం 14.82 మీటర్ల వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ఎగువ నుండి భారీగా వరద చేరుతున్న క్రమంలో రెండో ప్రమాద హెచ్చరిక చేరువలో పుష్కర ఘాట్ వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతూ వస్తుంది. సమ్మక్క సాగర్ బ్యారేజ్ నుంచి 9 లక్షల క్యూసెక్ల నీరు 59 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ముళ్లెకట్ట, రామన్నగూడెం, మంగపేట పుష్కర ఘాట్ల వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఇక పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, దీపిక, వరంగల్ ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా ములుగు, ఏటూరు నగరం, రామన్నగూడెంలో పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి ఉధృతి మొదటి హెచ్చరిక జారీ చేసే వరకు పెరిగింది. ఎగువ ఉన్న బ్యారేజీల నుండి దిగువకు వరద నీటి ప్రవాహం పెరుగుతుండటంతో ఈ ప్రమాదం హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం, త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు కూడా ఉరకలేస్తున్న పరిస్థితి ఉంది. దాంతో మొదటి హెచ్చరికను అధికారులు జారీ చేశారు. అయితే కాళేశ్వరంలో ఉభయ నదులు పుష్కర ఘాట్ల మెట్లను తాకుతూ 12.220 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి